హాయ్ ఫ్రెండ్స్, నేను భారతి. ఈ ఆకు వచ్చేసి మునగాకు అండి. ఇలా ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండిన తర్వాత స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 3 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ దాకా మినపబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, అలాగే శనక్కాయలు కూడా వేసుకున్నాను చూడండి. 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇవి ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 10 దాకా వేసుకుంటున్నాను చూడండి. ఇవి కూడా ఆయిల్లో వేగించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత అదే గిన్నెలో చూడండి మునగాకుని కూడా వేసుకోవాలండి. చూడండి ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని ఇలా మిక్స్ పట్టుకున్నానండి. ఇలా బరకగా పట్టిన తర్వాత ఒక 10 దాకా వెల్లిపాయలు వేసుకొని ఇలా పట్టేసుకున్నాను చూడండి. మునగాకు పొడి రెడీ అండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి భారతి వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.